ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ సోమవారము. ఇది కోతకు తగిన సమయము, కోతలకు సిద్ధముగానున్నది. మొదటి పఠనము దర్శన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము నుండి 19వ వచనం వరకు. అంతట నేను అటు చూడగా అట ఒక తెల్లని మేఘము ఉండెను. ఆ మేఘమును అధిరోహించి మనుష్య కుమారుని వంటి వ్యక్తి ఒకడు ఉండెను. ఆయన శిరస్సున సువర్ణ కిరీటము ఉండెను. చేతి యందు వాడి అయిన కొడవలి ఒకటి ఉండెను. అంతలో దేవాలయము నుండి మరి ఒక దేవదూత వెలువడి మేఘారూఢుడుగా వానితో, ఇది తగిన సమయము, కోతలకు పైరు సిద్ధముగా ఉన్నది, నీ కొడవలితో పైరు కోయుము అని పలికెను. వెంటనే మేఘారూఢుడగు వ్యక్తి తన కొడవలిని భూమిపై విసరగా పైరు కోయబడెను. అంతలోనే దేవాలయము నుండి మరొక దేవదూత వెలువడెను. అతని చేతిలో కూడా వాడి అయిన కొడవలి ఉండెను. అగ్నికి అధిపతియగు మరి ఒక దేవదూత బలిపీఠము నుండి వెలువడెను. చేత వాడి అయిన కొడవలి గల దేవదూతతో అతడు బిగ్గరగా, ద్రాక్ష పండ్లు పండినవి భువియను ద్రాక్ష తోటలోని ద్రాక్ష పండ్లను నీ కొడవలితో కోయుము అని చెప్పెను. వెంటనే ఆ దేవదూత తన కొడవలిని భూమిపైకి విసిరి ద్రాక్షలను కోసి దేవుని ఆగ్రహమును యంత్రమున వేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. దేవాలయమున కానుక పెట్టెలు తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను. పేద వితంతువు ఒకతే అందు 2 కాసులను వేయుట యేసు గమనించి, ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారులు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి, కాని ఈమె తన వద్దనున్న కొంచెమును, అనగా తన సమస్త జీవనమును సమర్పించినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.